వశిష్ఠ ధర్మములో చెప్పబడిన గృహస్థ ధర్మ విశిష్టత. గృహస్థ ఏవ జయతే గృహస్థస్యప్యతే తపః చతుర్నామా శ్రమాణాంతు గృహస్థశ్చ విశిష్యతే. గృహస్థ ఏవ జయతే గృహస్థస్యప్యతే తపః చతుర్నామా శ్రమాణాంతు గృహస్థశ్చ విశిష్యతే. గృహస్థుడే అధికముగా యజ్ఞము చేయుచున్నాడు, గృహస్థుడే అధికముగా తపస్సు చేయుచున్నాడు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమజనులలో గృహస్థుడే విశిష్టుడు అని వశిష్ఠ ధర్మసూత్రము తెలియజేయబడుచున్నది. అలాగే మరి యొక్క వశిష్ఠ ధర్మసూత్రము, యథా నదీనదాః సర్వే సముద్రే యాంతి సంస్థితిం ఏవమాశ్రమిణః సర్వే గృహస్థే యాంతి సంస్థితం. ఎట్లు నదీ నదములు అగ్నియు సముద్రమునందు కలిసిపోవచున్నవో అట్లే సర్వ ఆశ్రమజనులు గృహస్థుని ఆశ్రయించుచున్నారు. అలాగే మరి యొక్క వశిష్ఠ ధర్మసూత్రము ఏం చెప్తున్నదంటే, యదా మాతర ఆశ్రిత్య సర్వే జీవంతి జంతవః ఏవం గృహస్థమాశ్రిత్యం సర్వే జీవంతి భిక్షుకాః. ఎట్లు సమస్త ప్రాణులు తల్లిని ఆశ్రయించి జీవించుచున్నవో అట్లే భిక్షాటన వృత్తిగల సర్వ ప్రాణులు గృహస్థుని ఆశ్రయించి జీవించుచున్నారు అంటూ వశిష్ఠ ధర్మసూత్రములో గృహస్థుని యొక్క ప్రాముఖ్యతను, గృహస్థాశ్రమ ధర్మాల యొక్క విశేషతను తెలియజెప్పడము అయినది. హరి ఓం తత్సత్.